కన్యా రాశి నేటి జాతక ఫలితాలు 2024 మార్చి 2. సాధారణం. ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని సవాళ్లు ఎదురైనా మీరు చాలా విషయాల్లో విజయం సాధిస్తారు. మీ శక్తి స్థాయిలు బాగా ఉంటాయి, మీరు చురుకుగా మరియు ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక. ఈరోజు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించండి. వృత్తి. ఉద్యోగస్తులకు ఈరోజు ఒత్తిడితో కూడుకున్న రోజు. మీ పనిలో చాలా బాధ్యతలు ఉంటాయి. అయితే మీరు మీ నైపుణ్యాలతో అన్ని సవాళ్లను అధిగమిస్తారు. వ్యాపారం. వ్యాపారస్తులకు ఈరోజు మంచి రోజు. మీరు మంచి లాభాలు ఆర్జిస్తారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ప్రేమ. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు చాలా శృంగారభరితమైన రోజు. మీ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. కుటుంబం. కుటుంబ సభ్యులతో మీకు మంచి అవగాహన ఉంటుంది. మీ ఇంట్లో శాంతి మరియు ఆనందం ఉంటుంది. ఆరోగ్యం. ఈరోజు మీ ఆరోగ్యం బాగా ఉంటుంది. అయితే ఆరోగ్యకరమైన ఆహారం తినడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. పరిహారం. ఈరోజు శివుడిని పూజించడం మీకు శుభప్రదం. శుభ సమయం. ఉదయం 9 గంటలు నుండి మధ్యాహ్నం 12 గంటలు వరకు. అశుభ సమయం. సాయంత్రం ఉదయం 6 గంటలు నుండి రాత్రి ఉదయం 9 గంటలు వరకు. నక్షత్రం. హస్త. రాహుకాలం. ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటలు వరకు. గుళికా కాలం. మధ్యాహ్నం 12 గంటలు నుండి అర్ధరాత్రి 1:30 వరకు. కన్యా రాశి వారికి ఈరోజు 2024 మార్చి 2 గ్రహ స్థానాలు. సూర్యుడు. సూర్యుడు మీ రాశిలో సంచరిస్తున్నాడు. ఇది మీకు శక్తిని మరియు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. మీరు ఈ రోజు చాలా చురుకుగా మరియు ఉత్సాహంగా ఉంటారు. చంద్రుడు. చంద్రుడు మీ 12వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఇది మీకు కొంచెం అలసట మరియు ఒత్తిడిని కలిగిస్తుంది. మీరు ఈ రోజు కొంచెం ఒంటరిగా కూడా అనిపించవచ్చు. కుజుడు. కుజుడు మీ 10వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఇది మీ వృత్తికి చాలా మంచి సమయం. మీరు మీ పనిలో చాలా విజయం సాధిస్తారు. బుధుడు. బుధుడు మీ 11వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఇది మీకు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను ఇస్తుంది. మీరు ఈ రోజు చాలా సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంటారు. గురువు. గురువు మీ 9వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఇది మీకు అదృష్టం మరియు అవకాశాలను ఇస్తుంది. మీరు ఈ రోజు చాలా విషయాల్లో విజయం సాధిస్తారు. శుక్రుడు. శుక్రుడు మీ 8వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఇది మీకు కొంచెం ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తుంది. మీరు ఈ రోజు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శని. శని మీ 7వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఇది మీ సంబంధాలలో కొంచెం సమస్యలను కలిగిస్తుంది. మీరు ఈ రోజు మీ భాగస్వామితో ఓపికగా ఉండాలి. రాహు. రాహు మీ 6వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఇది మీకు ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మీరు ఈ రోజు మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కేతు. కేతు మీ 12వ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఇది మీకు కొంచెం ఒత్తిడి మరియు ఆందోళనను కలిగిస్తుంది. మీరు ఈ రోజు ధ్యానం మరియు యోగా చేయడం ద్వారా ఈ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఈ జాతకం సాధారణ సూచనలను మాత్రమే అందిస్తుంది. మీ వ్యక్తిగత జాతకం కోసం జ్యోతిష్యుడిని సంప్రదించండి.